సిలువలో యేసు ప్రభువు మన కొరకు ఎన్ని గాయాలు పొందాడు తెలుసా? ఎన్ని గాయాలు పొందాడు? మనం వెంటనే అంటాం ఎన్ని గాయాలు అంటాం? 5 గాయాలు అంటాం. కానీ మరి ఏంటి గాయాలు మనం చెప్పేది? 2 చేతుల్లో, 2 కాళ్ళలో, డొక్కలు, అంతే కదా. మరి కాళ్ళు ఏమైనాయి? తలలో ముళ్ళ కిరీటం పెట్టారు కదా, తల ఏమైంది? మరి మోసుకుంటూ వెళ్ళాడు కదా చెప్పులు లేకుండా. మరి కలువరి కొండకి వెళ్ళాడు కదా, మరి ఆ గాయాలు ఏమయ్యాయి? కొరడాలతో కొట్టినటువంటి గాయాలు, ఇప్పుడే చెప్పాను కదా ఎలా కొడతారనేటువంటిది. ఆ గాయాలు ఏమయ్యాయి? ప్రియులారా, యేసయ్య ఎన్ని గాయాలు పొందాడు అనే దానిని స్వయంగా యేసు ప్రభువే, ప్రియులకు దేవుని బిడ్డలారా, పునీత బ్రిజితమ్మ గారికి, సెయింట్ బ్రిజిటా ఆఫ్ స్వీడన్, పునీత బ్రిజితమ్మ గారికి ఆయన దర్శనములో కనబడి చెప్పాడు, నీ కొరకై నా కొరకై యేసయ్య ఎన్ని గాయాలు తన శరీరం మీద మొత్తం అనుభవించాడంటే 5480 గాయాలు పొందాడట పిల్లారా యేసయ్య మన కొరకై. 5480 గాయాలు పొందాడట పిల్లారా. యేసు ప్రభు నీ కొరకై నా కొరకై ఎన్ని రక్తపు బొట్టులు కార్చాడో తెలుసా? నీ కొరకై నా కొరకై యేసయ్య ఎన్ని రక్తపు బొట్టులు కార్చాడో తెలుసా ప్రియులారా? యేసు ప్రభు చెప్పినవండి, నేను కాకమ్మ కథలు చెప్పటల్లా. దర్శనము ద్వారా సెయింట్ బ్రిజిటా ఆఫ్ స్వీడన్ కి యేసు ప్రభు తెలియజేసినటువంటి చరిత్ర మీతో చెప్తున్నాను ప్రియులారా. ఎన్ని రక్తపు బొట్టులు కార్చాడు అంటే 28,430 రక్తపు బొట్టులు మన కొరకే కార్చాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రతి బొట్టు పరిశుద్ధమైనటువంటిదే. ప్రతి బొట్టు కూడా పాపి యొక్క హృదయ పరివర్తన కొరకే యేసయ్య కార్చాడు. ప్రతి బొట్టు కూడా యేసయ్య నీవు నేను మారాలని కార్చాడు. ఈ రోజు కూడా బలిపీఠం మీద ఇంకా కారుస్తూనే ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ 3 రోజులైనా కానీ, ఈ 4 రోజులైనా కానీ యేసయ్య సిలువ కళ్ళు చూడు. యేసయ్య సిలువ కళ్ళు చూచి ఆయన నీ కొరకే పడినటువంటి ఆ యొక్క శ్రమలని, ఆ యొక్క పాటులని, ఆ యొక్క కష్టాలని, ఆ యొక్క బాధలని ధ్యానం చేయి. ప్రభు యొక్క పాటులను ధ్యానం చేసినటువంటి వారికి ప్రభువు చేసిన వాగ్దానం, ప్రియులకు దేవుని బిడ్డలారా, పాపాలు పరిహరించబడతాయి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. 1920వ దశకములో ప్రియులారా, స్వయంగా యేసు ప్రభువే ప్రియులకు దేవుని బిడ్డలారా, పునీత ఫౌస్టీనా, సెయింట్ ఫౌస్టీనా అనేటువంటి ఒక గొప్ప పునీతురాలికి ఆయన దర్శనమిచ్చాడండి. దర్శనమిచ్చి ఆయన ఒక పటాన్ని గీపించాడు. ఏంటి ఆ పటం? దివ్య కారుణ్య పటాన్ని గీపించాడు. ఈ రోజుల్లో ప్రియులారా, మనమందరము కూడా ఈ దివ్య కారుణ్య ప్రార్థనని, జపమాలని మధ్యాహ్నం 3 గంటలుగా జపిస్తాం. ఫాదర్ సిరిల్ గారు, అంతకుముందు ఫాదర్ బెన్నీ గారు మధ్యాహ్నం 3 గంటలకి ప్రియులారా డివైన్ ముత్తంగి అనే ఛానల్లో వారు ప్రతిరోజు కూడా ఈ దివ్య కారుణ్య ప్రార్థనని జపిస్తారు. ఎంతమంది చూస్తున్నారు చెప్పండి, చేతుల పైకి ఎత్తండి. బాధాకరం. వి ఆల్ షుడ్. నేను నా యూట్యూబ్ ఛానలే చూడాలని నేను అంటల్లా, ఆ యూట్యూబ్ ఛానల్ చూడండి ప్రియులారా. ప్రభువే స్వయంగా పునీత ఫౌస్టీనమ్మ గారి కనబడి, ఇదిగో ఈ దివ్య కారుణ్య ప్రార్థనని క్రైస్తవులందరూ కూడా జపించాలి అని చెప్పాడు. ఆ ప్రార్థనలో ఏమని ఉంటుందో తెలుసా? జాగ్రత్తగా ఆలకించండి. చిన్న పూసల మీద మనం చెప్పే ప్రార్థనలో ఏమని ఉంటుందంటే ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమల ద్వారా, దేని ద్వారా అంటండి? దుఃఖపూరితమైన యేసునాథుని దేని ద్వారా? అందరు చెప్పండి గట్టిగా, అందరు చెప్పండి గట్టిగా. శ్రమల ద్వారా ఏం చేయాలంటున్నాడు? మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. అందరు చేతులు చాచండి పిల్లారా, పరలోక తండ్రిని వేడుకుందాం. అందరు చేతులు చాచండి. పరలోక తండ్రి, అందరు చెప్పండి నా తర్వాత, పరలోక తండ్రి, దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా నా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీద
మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి దుఃఖపూరితమైన యేసునాథుని నీ దివ్య కుమారుని శిలువ శ్రమలు శిలువ మరణము ద్వారా నా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి ప్రైజ్ ది లార్డ్ ప్రభునందు మిక్కిలి ప్రియులకు దేవుని బిడ్డలారా, పరలోక తండ్రి నీ పాపాన్ని నా పాపాన్ని క్షమించేది తన దివ్య కుమారుడు. పిల్లారా, ఈ సిలువ మార్గములో సిలువపై ఉన్నప్పుడు ఆయన పడినటువంటి ఆ పాటులను చూచి, ఆ శ్రమను చూచి, కాబట్టి నీవు నేను కూడా నా పాపాలు నీ పాపాలు క్షమించబడాలంటే, నా పాపాలు నీ పాపాలు మన్నించబడాలంటే ఆ సిలువలో యేసయ్య పొందినటువంటి ఆ శ్రమలని, ఆ పాటులని, ఆ బాధలని, ఆ త్యాగాలని మనం కూడా ఇప్పుడు ధ్యానం చేయాలి. ధ్యానము ద్వారా మన పాపాలు క్షమించబడతాయి. ప్రియులకు దేవుని బిడ్డలారా, కొన్ని నిమిషాల పాటు వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మైకు దగ్గర ఉన్నటువంటి వారు త్వరగా వాక్యాన్ని అందించడానికి ప్రయత్నం చేయండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2-3 వచనాలు చదవడానికి ప్రయత్నం చేద్దాం. మన విశ్వాసమునకు హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2-3 వచనాలు చదువుకుందాం పిల్లరా. మన విశ్వాసమునకు కారకుడును పరిపూర్ణతను వసగవాడును అయినా ఆ యేసుపై మన దృష్టిని నిలపాలి. అందరూ వినండి, మన దృష్టిని దేని వైపు నిలపాలి? యేసయ్య వైపు నిలపాలి. ఎవరి వైపు ఉంచాలి మన దృష్టిని? ఎటువైపు ఉంచాలని మన దృష్టిని? ఆడోళ్ళైతే బంగారపు కొట్ల మీద, మగోళ్ళైతే సారా షాపుల మీద కదా. దేని మీద నిలపాలండి మన దృష్టిని? చెప్పండి అందరూ. ఆడోళ్ళైతే పట్టు చీరలు ఉన్న షాప్ మీద, మగోళ్ళైతే దేని మీద అండి? సారా కొట్ల మీద. వీటి మీద దేని మీద నిలపాలి? యేసయ్య మీద నిలపాలి. నీ దృష్టిని యేసయ్య మీద నిలుపో. నీ దృష్టిని let your concentration, let your look be upon the one who is crucified. సిలువ వైపు ఆయన మీద నీ దృష్టిని నిలుపో. చదువమ్మా. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానములను లక్ష్యపెట్టక సిలువను మోసి ఇప్పుడు దేవుని సింహాసనము కుడి ప్రక్కన కూర్చుండి ఉన్నాడు. పిల్లరా, ఆయన పొందబోయేట పరలోక ఆనందము కొరకై ఆయన పొందినటువంటి శ్రమలని, సిలువ పాటు లక్ష్య పెట్టక ఇప్పుడు ఆయన సింహాసనం మీద ఉన్నట్టు. 3వ వచనాన్ని చదువుకుందాం. ఆయన ఎటువంటి పాటలు పడ్డాడో, ఎటువంటి శ్రమలు మోసాడో, ఎటువంటి కష్టాలు నీ కొరకై నా కొరకై అనుభవించాడో, పాపాత్ముల పగను ఎట్లు సహించనో ఆలోచించండి, ధ్యానం చేయండి. హెబ్రీ పత్రికాకారుడు అంటున్నాడు మనతోటి పిల్లారా, మనకి హెచ్చరిక చేస్తున్నాడు. ఏమంటున్నాడు? ఆయన ఎటువంటి పాటలు పడ్డాడో, ఎటువంటి శ్రమలు అనుభవించాడో, ఎటువంటి కష్టాలు పడ్డాడో సిలువ మీద, వాటిని మీరు ఆలోచించండి, ధ్యానం చెయ్యండి పిల్లారా. కావున మీరు గుండె ధైర్యమును కోల్పోవద్దు బిడ్డలారా, నీరసపడిపోవద్దు. ఎందుకంటే ఆయన మన కొరకై శ్రమలు పొందాడు, ఆయన మన కొరకై పాటులు పొందాడు, ఆయన మన పాపములు క్షమించటం కొరకై భయంకరమైన హింసలు పొందాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈరోజు మనం చదువుకున్నటువంటి సువిశేషములో యోహాను సువార్త 19వ అధ్యాయములో ఏం జరుగుతుందండి? యేసు ప్రభువుకి ఏ పాపము చేయనటువంటి వాడు, ఏ తప్పు చేయనటువంటి వాడు, ఏ దోహము చేయనటువంటి వాడికి ఏం జరుగుతుంది పిల్లారా? యోహాను సువార్త 19వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుకుందాం. అప్పుడు పిలాతు యేసును కొరడాలతో కొట్టించెను. సైనికులు ముళ్ళ కిరీటము అల్లి దానిని ఆయన శిరస్సుపై పెట్టి ఆయనకు ఊదా వస్త్రము తొడిగిరి. పిమ్మట వారు ఆయన వద్దకు వచ్చి యూదుల రాజా నీకు శుభము అని నమస్కరించి ఆయనను చెంపపై కొట్టిరి. ఆయన ముఖంపై ఊశారు. ప్రియులారా, ఇదంతా ఎందుకు భరించాడు ఆయన? ఆయన ఎవరు అసలు? ఆయన దేవుని కుమారుడో,
దేవుని కుడి ప్రక్కన సింహాసనాసనుడైనటువంటి వాడు, త్రిత్వములో ఒకడు, ఆయన లేకుండా ఏది కలగలేదు, ఆది నుండి ఉన్నటువంటి వాడు, వాక్కు రూపములో ఉన్నటువంటి వాడు, సర్వశక్తిమంతుడు. ఎందుకు మరి ఎన్ని శ్రమలు పొందాడు ఆయన? ఎందుకు మరి ఎన్ని పాటులు పొందాడు? నీ పాపము కొరకై, నా పాపము కొరకై. ఆయన నీ కొరకై, నా కొరకై పడినటువంటి ఆ బాధలు, మన పాపాల కొరకై పడినటువంటి ఆ బాధలు నీవు నేను చూడకపోతే, నీవు నేను ధ్యానం చేయకపోతే, నీవు నేను చూసి మారు మనసు పొందకపోతే ఇంకెవరు చూస్తారు ఆయన కల్లి? ఇంకెవరి కోసం ఆయన శ్రమలు ప్రియులారా? ఇంకెవరి కోసం ఆయన పాటులు ప్రియులకు దేవుని బిడ్డలారా? ఈ 3 రోజులైనా కానీ ఆయన సిలువ కళ్ళు ఎక్కువగా చూడటానికి ప్రయత్నం చేద్దాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు మనం చదువుకున్న యెషయా గ్రంథములో ఇదిగో 50వ అధ్యాయములో ప్రియులారా, యేసు ప్రభుని ఎంత భయంకరంగా హింసించారో, మన పాపముల కొరకు ఆయన ఎటువంటి హింసలు పొందాడు, అవమానాలు పొందాడు మనం చదువుకుంటాం ప్రియులకు దేవుని బిడ్డలారా. యెషయా గ్రంథము 50వ అధ్యాయము, యెషయా గ్రంథము 50వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. నన్ను మోదు వారికి నేను నా వీపును అప్పగించుతుని, వారు నా గడ్డపు వెంట్రుకలను లాగివేయుచుండగా నేను ఊరకుంటిని. నా ముఖము మీద ఉమ్మి వేసి నన్ను అవమానించుచుండగా నేను నా ముఖమును దాచుకొనలేదు. ప్రియులారా, ఆయన ముఖం మీద ఊశారంటండి. ప్రియులారా, ప్రభువు నీ కొరకై, నా కొరకై, మన పాపముల కొరకై పొందినటువంటి భయంకరమైన అవమానం ఇది. భయంకరమైనటువంటి అవమానం ప్రియులకు దేవుని బిడ్డలారా. ఇదిగో మనం చదువుకుంటాం ప్రియులారా, ఇంకా ఏ విధంగా ఆ ప్రభువు అయిన క్రీస్తు మన కొరకై భయంకరమైన శ్రమలు పొందారో యెషయా గ్రంథం 53వ అధ్యాయము 7వ వచనములో ఈ విధంగా చదువుకుంటాం ప్రియులారా. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వచనంలో ఈ విధంగా చదువుకుంటాం. దౌర్జన్యమునకు గురి అయినను అతడు వినయముతో సహించను, పల్లెత్తి మాట అనడయ్యను. అతడు వధ్యస్థానమునకు కొనిపోబడిన గొర్రె పిల్లవలను, ఉన్ని కత్తిరింపబడు గొర్రెవలను మౌనముగా ఉండనే గాని నోరు తెరువలేదు. నోరు తెరువలేదాయే ప్రేమ, బదులు పలుకలేదాయే ప్రేమ. ఒక్క చరణాన్ని పాడుకుందాం ప్రియులకు దేవుని. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసువా వందనం, యేసువా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇన్ని చేస్తున్నా గాని ఆయన పల్లెత్తి మాట అనలేదండి, నోరు తెరవలేదండి. మనకి ఎవరైనా కానీ మన పొరుగువారు చిన్న అపకారం చేస్తే మనం ఏం చేస్తామండి? మనకున్న ఆయుధం ఏంటి? పెద్ద నోరు. మనకున్న ఆయుధం ఏంటండి? పెద్ద నోరు. గయ్యాళి గంప రాకాసి రంప గులకరాళ్ళ డబ్బా. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో కానీ ప్రభువు నీకు నాకు నేర్పించేది, నీ కొరకే నా కొరకే పడినటువంటి శ్రమలు ప్రియులకు దేవుని బిడ్డలారా. ఇన్ని అవమానాలు పొందుతున్నా కానీ ఆయన నోరు తెరవలేదు. ఒక్కసారి పాడుకుందాము ప్రియులకు దేవుని బిడ్డలారా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చప్పట్లు కొడదాం అందరం కూడా. అందరూ కూడా చప్పట్లు కొడదాం. అందరూ చప్పట్లు కొట్టుకుంటూ పాడుకున్న పిల్లలు.
పాలుగారు దేహంబు పైన పాపాత్ముల కొరడాలు ఎన్నో పాలుగారు దేహంబు పైన పాపాత్ముల కొరడాలు ఎన్నో నాట్యమాడినారు నడివీధిల నడిచారు నాట్యమాడినారు నడివీధిల నడిచారు నోరు తెరువలేదాయ ప్రేమ బదులు పలుకలేదాయ ప్రేమ నోరు తెరువలేదాయ ప్రేమ బదులు పలుకలేదాయ ప్రేమ ఇది ఎవరి కోసమో ఈ జనుల కోసమే ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే ఈ జగతి కోసమే సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాద సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాద. Praise the Lord. 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 యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. Praise the Lord. 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 క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు దేవుని బిడ్డలారా, పరలోక తండ్రి నీ కొరకై నా కొరకై తెచ్చినటి రక్షణ భాగ్యం యేసు ప్రభువు సిలువలో పొందినటువంటి ఆ శ్రమల ద్వారా మాత్రమే నీకు నాకు రక్షణ వచ్చింది. ఆయన శ్రమలు లేకుండా, ఆయన పాటులు లేకుండా నీకు నాకు రక్షణ లేదండి. తలలో వంచి ప్రార్థన చేసుకుందాం ప్రియులకు దేవుని బిడ్డలారా. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, యేసురాజా, నా కొరకై సిలువలో భయంకరమైన శ్రమలు పొందావయ్యా, నీకు స్తోత్రాలయ్యా. నోరు తెరవలేదాయా నీ ప్రేమ, బదులు పలుకలేదాయా నీ ప్రేమ. ఇదంతా నా మీద ఉన్నట్టు ప్రేమ వలన యేసయ్యా. ఇదిగో ఈ శ్రమల కాలములో, ఈ చివరి దినాలలో యేసయ్యా, నీ సిలువ వంక చూస్తూ, నీ శ్రమలను ధ్యానం చేస్తూ, నా పాపాన్ని విడిచిపెట్టడానికి, నా శ్రమలను విడిచిపెట్టడానికి, నా యొక్క తప్పులను విడిచిపెట్టడానికి, నా చెడు జీవితాన్ని, నా రోత జీవితాన్ని, నా పాప జీవితాన్ని విడిచిపెట్టడానికి నాకు శక్తినివ్వు నాయనా. నీకు స్తోత్రం యేసురాజా. నీకు వేలాది వందనాలయ్యా. నా కొరకే నువ్వు పడినటువంటి పాటులకు గాను, నా కొరకే నువ్వు పడినటువంటి శ్రమలకు గాను నీకు వేలాది స్తోత్రాలయ్యా. ఇకనైనా నీవు పొందిన దెబ్బలను చూసైనా కానీ, నీవు పడినట్టు పాటులు చూసైనా కానీ, నీవు అనుభవించిన శ్రమలను చూసైనా కానీ, నా పాపాన్ని విడవడానికి, నా చెడు కార్యాలను విడవడానికి, నా చీకటి కార్యాలను విడవడానికి నాకు శక్తినివ్వయ్యా. ఓ యేసురాజా, ఈనాడు నీ సన్నిధికి వచ్చినటువంటి నీ వీళ్ళందరూ దీవించండి తండ్రి. నీ యొక్క సిలువలో కార్చినట్టు రక్తముతో ప్రభు వారిని కడగండి నాయన, శుద్ధి చేయండి నాయన. మరలా మేము పాపం జోలికి వెళ్లకుండా ప్రభు మమ్మల్ని కాపాడండి. మా జీవితాలలో, మా బ్రతుకుల్లో ప్రభువా, రోగమనే గాయాలు, వ్యాధులనే గాయాలు మా పాపాల కారణముగా వచ్చి ఉన్నాయి తండ్రి. నీ సిలువ రక్తం అనే తైలముతో మమ్మల్ని కడగండి. నీ సిలువ రక్తం అనే తైలముతో మమ్మల్ని శుద్ధి చేయండి నాయన. మమ్మ పరిశుద్ధపరచండి నాయన. మమ్మ కడిగి వేయండి తండ్రి. మమ్మ స్వస్థపరచండి నా తండ్రి. ఈనాడు ప్రభువా, అనారోగ్యముతో బాధపడుతున్నటువంటి నీ బిడ్డలను ప్రభువా నీ గాయపడిన హస్తాలతో తాకండి, శుద్ధి చేయండి, స్వస్థపరచండి ప్రభువా. కుటుంబంలో శాంతి సమాధానం అంటే వారికి నీ నిజమైన శాంతిని సమాధానం దయచేయండి ప్రభువా. ప్రత్యేకంగా ప్రభువా, వివిధ తలంపులతో కోరికలతో నీ సన్నిధికి వచ్చిన బిడ్డలందరిని దీవించండి నాయన. ఆత్మను నాశనం అవుతున్నటువంటి వారిని, పాపములో పడిపోయి నీకు దూరం అవుతున్నటువంటి వారిని నీ యొక్క మహత్తరమైన శక్తితో ప్రభువా నీ సన్నిధికి చేర్చుకోమని, వారిలో మారు మనసును, హృదయ పరివర్తన కలిగించమని, నీ సిలువ తట్టు చూసేటువంటి శక్తిని ప్రసాదించమని, నీ శ్రమను ధ్యానం చేయటువంటి వరాన్ని దయచేయమని,
వారి యొక్క పాపాల కొరకే మారు మనసు పొందేటువంటి కృపను దయచేయమని మరొకసారి ప్రభువా ఈ విచారణ దీవించమని, విచారణ గురువులను దీవించమని, మఠవాసులను దీవించమని, ఇక్కడ సేవ చేస్తున్న ప్రతి బిడ్డను దీవించమని, ఉపాధ్యాయ ఉపదేశులను ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించి కాపాడి నడిపించమని ప్రభువా, ఈ శ్రమల దినాలలో, ఈ చివరి దినాలలో ప్రభువా ఇంకా లోతుగా ఇంకా బలంగా మీ శ్రమను ధ్యానం చేసే శక్తిని, అనుగ్రహాన్ని, ఆశీర్వాదాన్ని మాకు దయచేయమని, తద్వారా మా పాపాలు క్షమించబడి మీ కృపను పొందుకొని మీ దీవెనలతో మీ ఆశీర్వాదాలతో నింపబడిలాగున నన్ను మమ్మందరిని ఆశీర్వదించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్.